ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదంట. నువ్వు ఎంత సంతోషం కావాలని నువ్వు ఎన్ని సినిమాలకు వెళ్ళినా నీకు సంతోషం దొరుకుతుందా? దొరకదు. నువ్వు ఎంతమంది దగ్గర, చుట్టాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర నువ్వు సమయం గడిపినా నీకు సంతోషం దొరుకుతుందా? సంతోషం దొరకదు. లేదా నీ జేబు నిండా లేదా బీరువా నిండా నీకు డబ్బులు ఉన్నా నీకు ఆ సంతోషం అన్నది ఉంటుందా? ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తావో, దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప నెమ్మది ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లోనే ఉంటే నీ రోగం బాగయ్యేది కాదు. నువ్వు ఇంట్లోనే ఉంటే నీకు సంతోషము, సమాధానం దొరకదు. నువ్వు ఇంట్లోనే ఉంటే ఇంకా పోరాటాలు ఎక్కువనే అవుతాయి. కొందరు ఆదివారం అనేసరికి మందిరానికి వెళ్ళరు. ఆ రోజే అన్ని పనులు పెట్టుకుంటారు, ఈజీగా దొరికింది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషము ఉన్నది. దేవుని ఎరగనటువంటి వారి ఇంటికి వెళ్ళి నువ్వు సోఫాలో కూర్చున్న దానికంటే దేవుని ద్వారము దగ్గర గడపలో కూర్చుంటే నీకు మంచిది. అర్థమైందా మీకు? నువ్వు దేవుని ఎరగనటువంటి వారి ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుని కంటే దేవుని మందిరంలో నీకు ప్లేసు దొరకకున్నా ఒక గుమ్మంలో గడపలో కూర్చున్నా కూడా నీకు ఆశీర్వాదం అన్నది వస్తుంది. సంతోషము, సమాధానము నీకు కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, నీకు కష్టము, బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడుపు, దేవునితో గడుపు. తప్పకుండా దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన సంతోషము నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవా, నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా సంతోషము లేకుండా బాధపడుతున్నారో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కనుక నాయన, ప్రతి బిడ్డ నాయన నీ సన్నిధికి వచ్చి సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన నెమ్మది పొందుకున్నట్టుకు నీ బిడ్డలకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.